ఎట్లా సార్ ఇది? గవర్నమెంట్కి వేసినా కూడా మనం వేస్ట్ సార్. అట్లా గవర్నమెంట్ కొన్నంటే మేము బయట అమ్ముకుంటాం. మిల్లర్లకి 10 వచ్చినా 5 వచ్చినా మేము అమ్ముకునేవాళ్ళం. మాకు ఇది ఏంటి సార్? మేము రైతు అన్నోడు 4 కడుపు నింపాలనుకుంటాడు కానీ 4 కడుపు కొట్టేవాడు కాదు సార్. ఈ బాధలు మాకు ఇగో ఈ భూమి మట్టి భూమి పెడ్లు ఏరుకొని ఇక ఇట్లా ఏరుకొని పక్కకి ఇట్లా వేసుకుంటాం సార్. ఈ పంట ఎన్ని సంవత్సరాలు తినాలి సార్? మేము ఈ పంట కొన్ని వేల మంది తింటారు సార్. ఇప్పుడు ఈ పంట గవర్నమెంట్కి వేస్తే కోటా బియ్యం వేస్తే కొన్ని వేల మంది తింటారు. మాకు ఇచ్చేదే మాకు వానాకాలం పంటకి వేసాం సార్. సాంబసూరం మేము ఇదే 18 ఎకరాలు వేసాం. మాకు 500 ఇచ్చింది బోనస్ కరెక్టే. మేము తీసుకొని అబద్ధం 500 బస్సాకి ఇచ్చి 1400 రూపాయలు మందు కట్ట పెంచారు సార్. 500 తీసుకుంటే 1400 యూరియా కట్టకు పెరిగితే సార్ ఇక మేము 500 తీసుకొని ఏదో అంటారు లంచం తీసుకొని మంచం అని అంటారు. ఆ కథ అయింది సార్. నాకు 500 తీసుకొని 1400 మందు కట్ట పెరుగుతాం. అయినా మేము దేనికి భయపడలేదు. రైతన్నోడు ఖర్చుకు భయపడు. 4 కడుపు నింపడానికి దీని మీద ఎంతమంది సార్? ట్రాక్టర్లు, మిషన్లు, కూలోళ్ళు, మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎంతమంది బతుకుతున్నారు సార్ ఈ రైతుల మీద? ఈ రైతుల మీద ఎంతమంది బతుకుతున్నారు సార్? బొచ్చెడు మంది మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు సార్. మెయిన్ వాస్తవం అయితే మిల్లర్లు కూడా దీని మీద బతుకుతున్నారు. మా మిల్లర్లకు మరి రైతుకే మిల్లర్ కాడికి పోతే దళారులు అవుతున్నారు కానీ మేము కావట్లేదు సార్. ఈ మట్టి దీని మట్టే కప్పుతున్నాం కదా సార్. మేము ఏం చేస్తాం సార్? రైతు తీరిగే వస్తున్నారు. 5-6 రోజుల దాకా కూడా మిల్లర్లు రాలేదు. తర్వాత 5-6 రోజుల తర్వాత నుంచి వచ్చి మిల్లర్లు మొత్తం శాంపిల్స్ ఎత్తుకులు ఆడుకుంటున్నారు సార్. అంటే ఈ నలిసి రైస్ కావాలి. మరి ఎండాకాలం ముందు ఎక్కడ రైస్ తీయలేము సార్. తీయలేము కూడా మనం. అది 1000 పదులు పెట్టుకుంటాం. కొంచెం మందు కట్ల ఖర్చు, ఆ ఖర్చు, ఈ ఖర్చు మొత్తం తగ్గిద్దని 1000 పదులు పెట్టుకుంటాం. 1000 పదుల్లో మనకి రైస్ రావాలంటే రాదు.